చాలామంది డైజెషన్ నాకు ప్రాబ్లమ్ ఉంది. అసలు డైజెస్ట్ అవ్వలేదు ఫుడ్డు అని అంటారు. ఎందుకలా అవుతుంది? డైజెస్ట్ అవ్వలేదు అనడానికి ఏంటంటే మనకి ఒక టెర్మినాలజీ ఉంటుందన్నమాట. సిబో అని. అంటే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అని. యాక్చువల్‌గా ఇందులో ఏంటంటే కొన్ని బ్యాక్టీరియా ఏంటంటే ఓవర్‌గా అక్యుములేట్ అయిపోతాయన్నమాట. ఇంటెస్టైనల్ మొటిలిటీ సరిగ్గా లేనప్పుడు. హ్మ్. అవి ఎక్సెస్‌గా గ్యాస్‌ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. అవి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకి స్టమక్ అంతా గాలి పట్టేసి అట్లాగా బ్లోటింగ్‌లా ఉంటుంది. అప్పుడు అందరూ ఫీల్ అవుతారు. నేను కొంచెం తిన్నా గానీ నాకేంటంటే హ్మ్. హెవీగా అనిపిస్తుంది. చాలా తినలేకపోతున్నాను. చాలా పొట్టంతా పట్టేసినట్టు ఉంటుంది అంటారనమాట. అంటే అలాంటప్పుడు మనం కొంచెం ఆ ఇన్ఫెక్షన్ అట్లా ట్రీట్ చేసుకుంటే ఈ సింప్టమ్ రిలీవ్ అయిపోతుంది. అంటే ఆ టైంలో అంత పట్టేసినట్టు ఉంటుందా అనే హ్మ్. టైంలో ఏం ఫుడ్స్ తీసుకోవాలి? ఏం ఫుడ్స్ తీసుకోకూడదు? మనకిది దీనికి గురించి ఒక యాక్చువల్‌గా లో ఫుడ్ మ్యాప్ డైట్ అని ఒక పర్టిక్యులర్ డైట్ అని ఉందనమాట. అంటే ఇవి షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్స్ అని ఉంటాయన్నమాట. హ్మ్. వాటిని అవాయిడ్ చేయాలి. అంటే ఎట్లా అంటే యాపిల్, వాటర్ మిలన్, మ్యాంగోసు, ఇంకా వీట్, హ్మ్. బార్లీ ఇట్లాంటివి కొన్ని మనల్ని ఫుడ్ తీసుకునేది తగ్గిస్తే ఆనియన్, గార్లిక్ ఇవి కూడా అనమాట చాలా ఎక్కువ బ్లోటింగ్ కాజ్ చేస్తాయి. అట్లాగే ఆహ్, వీటి వల్ల ఏంటంటే కొంచెం వాటర్ ఆహ్, వాస్కులర్ సిస్టమ్ నుంచి ఇంటెస్టైన్‌లోకి కూడా వచ్చేసి డయేరియాలాగా అనిపించడం అట్లా హ్మ్. ఉంటుందన్నమాట. ఇవి కొంచెం అవాయిడ్ చేసి మిగిలిన ఫుడ్ ఎగ్స్ తీసుకోవచ్చు, మీట్ తీసుకోవచ్చు, హ్మ్. రైస్ తీసుకోవచ్చు. ఇవి కొంచెం ఒక 2-6 వీక్స్ మనం ఈ లో ఫు ఆహ్, హై ఫుడ్ మ్యాప్ డైట్ ఉన్నవి అవాయిడ్ చేసేసి లో ఫుడ్ మ్యాప్ డైట్ తీసుకుంటే మనకేంటంటే ఆహ్, కొంచెం రిలీఫ్ వస్తుందనమాట హ్మ్. చాలామందికి. తర్వాత ఒక్కొక్క దాన్ని రీఇంట్రొడ్యూస్ చేయాలనమాట. అంటే ఎట్ ఎ టైము యాపిల్ అది తీసుకోవడం చూసి హ్మ్. మనకేమైనా సింప్టమ్స్ వస్తున్నాయా లేదా? ఏమీ రాకపోతే ఓకే. వి కెన్ కన్జ్యూమ్ యాపిల్ అనమాట. హ్మ్. నెక్స్ట్ టైమ్ ఆనియన్ తీసుకోవడం. ఒక్కొక్క సింగిల్‌గా యాడ్ చేసుకొని ఓకే. దీనివల్ల రావట్లేదు అలాగా ఎలిమినేట్ చేసుకోవాలి. యూజువల్‌గా మిల్క్ ప్రొడక్ట్స్‌ని అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. అంటే ప్లెయిన్ మిల్క్, కాఫీ, టీ హ్మ్. అట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఓకే. అంటే టీ గాని, మిల్క్ కానీ తాగితే ఏమవుతుంది? ఎందుకు ఎఫెక్ట్ చూపిస్తది? యూజువల్‌గా ఆహ్, ఇవి హైపర్ అసిడిటీ కాజ్ చేస్తాయన్నమాట. యాక్చువల్‌గా టీ, కాఫీ ఇంకా హ్మ్. కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ బెవరేజెస్ ఏమైనా గానీ ఏంటంటే ఎక్కువ యాసిడ్‌ని రిలీజ్ చేస్తాయన్నమాట స్టమక్‌లో. హ్మ్. సో, అందుకని మనకి కొంచెం మంట రావడం గానీ అట్లాంటివంతా ఉంటుంది. హ్మ్. యూజువల్‌గా మిల్క్ అవాయిడ్ ఎందుకు చేయమంటారంటే మనకి ఆఫ్టర్ 30 ఇయర్స్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్‌కి ఏంటంటే లాక్టేజ్ ఎంజైమ్ అనేది ఉండదనమాట. హ్మ్. గ్రాడ్యువల్‌గా తగ్గిపోతుందది. సో, అది లాక్టేజ్ ఎంజైమ్ లేకపోతే పాలు అది అరక్క ఎక్కువ గ్యాస్ పట్టేస్తదనమాట. ఓహ్! సో, యూజువల్‌గా అవాయిడ్ చేయమంటారు.